నా కుటుంబ సభ్యులారా, హలో గాయ్స్, ప్లీజ్ దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కొట్టురి గాయ్స్. ఎందుకంటే గుద్దల్లం ఖతర్నాక్ కంటెంట్ వస్తుంది మీకు. గాయ్స్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తానా, ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. కంటెంట్ గుద్దవాలి ఉంటది, మీరు ఎంజాయ్ చేస్తారు పక్క. వీడియో నచ్చకపోతే మొడ్డబి లైక్ అయ్యకూరి, నచ్చితే మట్టికి మీరు గింతంత మాత్రం ఎంజాయ్ చేసినా లైక్ అయ్యారు ఫ్రెండ్స్. ఓకే, నచ్చితే మాత్రమే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఏ మామా ఎక్కడ్రా? ఎక్కడ ఉంటారా? ఇంట్లోనా మామా? అడ్డగాడికి రా మామా, ఇంట్లో ఏం చెప్తున్నావు? సరే వస్తున్నా మామా. ఓకే, ఎటు పోతున్నావురా నువ్వు? బయటకు పోతున్నా డాడీ, బయటకు పోతున్నా. ఫ్రెండ్స్ దగ్గరికి అర్జెంట్ ఉందట. ఏం అర్జెంట్ రా? అదేం రింగ్ టోన్ రా? దిక్కుమల్ల రింగ్ టోన్. మోడల్ డాడీ, మోడల్ మోడల్ అంటారు. ఏం మోడల్ రా? నీ బొంద మోడల్? ఏం మోడల్? ఇన్స్టాగ్రామ్ చూడు డాడీ, ఈ ట్రెండింగ్ లో ఉంటది. ఈ ట్రెండింగ్ లా 4 రీళ్లు స్క్రోల్ చేస్తే 2 రీళ్లు ఇవే వస్తాయి డాడీ. ఏం ట్రెండింగ్ రా? ట్రెండింగ్ నీ బొంద ట్రెండింగ్ చేంజ్ అయ్యి. అబ్బా కష్టం డాడీ, మా మోడల్ బాయ్స్ ఫీల్ అవుతారు. మొన్ననే పెట్టుకున్నా, మళ్ళా కొన్ని రోజులైనాక చేంజ్ చేస్తా డాడీ. మోడల్ ఉంటారు, మోడల్ మోడల్. A few moments later. ఏం పిల్లగా కొత్త బండి కొన్నవాడు జోరుదారు ఉంది. అవుతా అత్తగారు పెట్టిర్రు. అత్తగారు గట్టిగానే ఉన్నట్టున్నారుగా. జోరుంది బండి. మనవరాలు కూడా జోరే ఉంటది అను ఈ బండి లెక్క. జోరే ఉంటది తాత, జోరే ఉంటది. జోరే జోరుంటే అయిపోయా. ఏమన్నా అయిందా మరి? ఇంకెక్కడ తాత, మొన్ననే పెళ్ళైందిగా. సరే మంచిది. A few moments later. ఏమ్రా అర్జెంట్ గా రమ్మన్నావు, ఏం సంగతి? ఎప్పుడు ఇంట్లోనే తత్తవేంద్రా, పొదుగుడు బయటన కోయిల్ లెక్క. మా డాడీ ఉండగా బయటకు వెళ్తే గుద్ద వల్లెంగుతాడు. ఏదో అర్జెంట్ అన్నామని వచ్చిన ఇప్పుడు. సరేగాని ఏదైనా పని ఉంటే చూడు మామ. ఏం పని చూడమంటారా? ఏదన్నా ఒక పని చూడు మామ, సావా దింగుతారు ఇంట్లో. గాని చూడు, వాడిని అమ్మ సుల్లిగాడు ఎంత స్పీడ్ వస్తాడు. మొడ్డగాడు బిడ్డగాడు అని పిసో రాకు మామ. అంటే మామ ఎందుకనద్దు? సుల్లిగాడు గుద్ద వాళ్ళ స్పీడ్ వస్తాడు. ఎవరికన్నా పెడితే ఎట్లా వాని ఏ మొడ్డ గుద్ద వల్లెంగుతా. వాడు మా అన్న దూరం చుట్టాలు. సుల్లిగా ఎదురైన వాళ్ళ తిట్టంది నోటి దురద మగ్గదా అబ్బే. ఏమ్రా తమ్ముడు, అంతా మంచిదేనారా? అంతా మంచిదే అన్న. కొత్త బండి తీసుకున్నావా? అవుతామ్మా, మొన్ననే అత్తగారు పెట్టిర్రు కొత్త బైకు. అరే నువ్వు కూడా వేసుకోమమ్మా, నీకు కూడా పెడతారా కొత్త బైకు. బైక్ కోసం పెళ్లి చేసుకుంటేంద్రా సుల్లిగా. మీ అన్న చేసుకుంటే అత్తగారు కొత్త బైక్ పెట్టిరు కదా, నువ్వు కూడా వేసుకో, నీకు కూడా పెడతారు. అన్న అంటే పెద్ద మేస్త్రి, బిల్డరు. అన్నకు 30 లక్షలు వచ్చి పెళ్ళని ఇచ్చిరు, బైక్ పెట్టిరు. అన్న ఏం లేదన్న, నెలకి ఈజీగా 2-3 లక్షలు సంపాదిస్తాడు. మన కోడు పోతాడు, మన కోడు పెడతాడు. ఎందుకు మనకు సెట్ కాస్తమ్మా, వదిలే. మేస్త్రికి 30 లక్షలు? అవుబే అవురా అన్న. ఏమన్నా అర్జెంట్ పని ఉందా అంత స్పీడ్ వస్తున్నావు? అవుతమ్మా, సైట్ కాడ కూలీలు తక్కువ వచ్చిర్రు. పోయి చేరంత ఏమన్నా ఆసరైదామని పోతానా. అన్న మా వాళ్ళని దొలకపోయే. ఏమ్రా అన్నతో నువ్వు పని కావాలంటారుగా, అన్న మంచి పని ఇప్పిస్తాడు. ఏమనుకుంటావు రా? కూలి పనికి మీ మోడేంది? ఏం మాట్లాడుతున్నావు రా? మీకు గుద్దాల సుల్లి, మీరు ఎటన్నా మొడగుడు. నేను దెంగెత్తా, మా అయ్య ఫోన్ చేస్తున్నాను. A few moments later. అన్నా కొత్త బండి తీసుకున్నావు అన్నా? అవు తమ్ముడు, మొన్ననే అత్తగారు పెట్టిర్రు. గుద్దవాళ్ళకి ఉందన్నా బండి. ఒక్క రౌండ్ అన్నా, ఒక్కోసారి గిడి దాకా పోయేస్తానా. చల్ మొడ్డ గుడియా నేను బండి. ఈగ కూడా అలానియారంటే చిల్లర కానీ నీకు అన్న కొత్త బండి. ఇట్టేమైతుంది అన్న, ఆచార్య ఒక్క రౌండ్ వేసేస్తా. నీ సంగతి నాకు తెలియదారా? నేను కనిపించేదాకా మెల్లగా పోతావు. ఆడికెళ్ళాడు బండి జావ దెంగుతావు, దాని పూసలు రాలదెంగుతావు, దాన్ని బఠానీలకు అమ్ముకుండా చేసి పట్టుకొస్తావు. దొరక పిల్లని దొరుకుతున్నాడు. అర్థం రాత్రి లేచి అవ్వ అన్నాడట. దీనికి కానుకుందా బైకు అన్నా? అయ్యావానే ఇక ఇయ్యతామి. నువ్వు చుట్టమైతే ఇంటికి వచ్చి బుక్కడంత బోధిని పోతామ్మి, కానీ బండి అడగతామ్మా. సరే అన్న, సరే మంచిది. వీని లంగా గుద్దల సుల్లి, వీని బండి ఎట్లన్నా తెంగిపోవాలి. ఈయన కొత్త బండి గుద్ద వల్ల తెంగాలి, మురుపమంతా మురిపియాలి. The next day. హలో మామ, మీ అన్న అడుగు రాజరా, పనికి రమ్మంటాడేమో. నిన్న మొడ్డ కూడా పోను. చల్ గా పని నేను పోతానా ఎదులు తెంగితీగారా. ఏ అడుగు మామ, అవన్నీ మనసులో పెట్టుకోకు, పైసలకి ఇబ్బంది అవుతుంది. ఈయనయ్యా రూపాయి చెప్పులు చేపోయి. ఏ రమ్మంటాడు, పాడీలకి టిఫిన్ పట్టుకున్నట పో. సరే మామ, సరే. ఇప్పుడు ఎందుకు ఈ ఆంటీ కాల్ చేస్తుంది? ఏం రా, ఇంకా రింగ్ టోన్ చేంజ్ చేయలే నువ్వు? అంటే అది ఇంకా చేయలే డాడీ. నువ్వు మారవురా, నువ్వు మారవు.
ఈ ఆంటీ మళ్ళా చేస్తాంది నీ అవ్వ ఎట్లా డాడీ అటు పోయినట్టే ఉన్నాడు కదా చూస్తే ఓకే హలో ఆంటీ చెప్పు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు ఏం బిజీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు అసలే పక్కకు డాడీ ఉన్నాడు ఆంటీ అందుకే లిఫ్ట్ చేయలేదు కాల్ చేయబోతున్నావా చేస్తలేవంటావా చేస్తలేవు లిఫ్ట్ చేయవా ఇదేం బాగాలేదు అయ్యో సారీ ఆంటీ సారీ ముచ్చటేందో చెప్పు అసలు అంకుల్ ఇంట్లో లేరు ఊరు వెళ్ళారు నువ్వు వస్తే రా మరి తొందరగా ఫాస్ట్ గా బాయ్ అవునా ఆంటీ సరే బాయ్ సరే బాయ్ A few moments later. అన్నా నమస్తే నమస్తే తమ్ముడు వచ్చినావా వచ్చినా సరే పోయి ఇక చాయ్ గిలాసులు కొనుక్కరా పోతమ్మా అన్నా బైక్ ఇయ్యే అత్తగారు పెట్టిన కొత్త బైక్ తమ్మా ఇంకా ఇవ్వలేక ఇయ్యలేదు అట్లా స్టైల్గా నడిచిపోయిరా పోతామా కాలనీకి అంతా కొత్త పోరీలు ఉంటారు పోరీలు ఉండనంటే పోవుడు పోతా అన్నా కుక్కలు కూడా ఉన్నాయే నా ఏజానికి పిక్కలు వీక్తాయి నన్ను చూస్తే అబ్బా నీ అక్క కుక్కలు ఉన్నాయా సరే బండి వేసుకుని పోయిరాపోగానే అత్తగారు పెట్టిన కొత్త బండి తమ్మా అరే అన్న నా మీద నమ్మకం లేదా అన్న నేను నీ తమ్ముని దోస్తుగానన్నా అదే కానీ అత్తగారు పెట్టిన కొత్త బైక్ తమ్మా జర జాగ్రత్త నువ్వు ఇన్నిసార్లు చెప్పన్నా అన్న సరేనే ఓకే పూర్ల ముందట పొట్టు కొట్టకుతమ్మా జర రొట్టు ఏకుదాన్ని మంచిగా కాపాడుతమ్మా ఫస్ట్ టైం నీకే ఇస్తానా అత్తగారు పెట్టిన కొత్త బండి తమ్మా హలో ఆంటీ వచ్చావా హీరో వచ్చానంటీ వచ్చేసాను నేను అయ్యో ఏంటి నువ్వు వచ్చావు కానీ ఏదో డోర్ సౌండ్ వస్తుంది ఏంటి అసలు ఏంటబ్బా సౌండ్ డోర్ తో మనకేం పని ఆంటీ స్టార్ట్ చేద్దాం రెడీ లెట్ స్టార్ట్ మ్యాచ్ స్టార్ట్ చేద్దాం కానీ ఏదో డోర్ సౌండ్ వస్తుంది వెళ్ళి చూస్తా నాకు అబ్బా ఆంటీ మంచి ముళ్ళు ఉంది పొగటక్ జరా జల్దీ రా జల్లాచుడు కాదు అంకుల్ వచ్చినట్టు నువ్వు వెళ్ళిపో జల్దీ ఫాస్ట్ గా నిజమా జోక్ ఏకండి ప్లీజ్ జోక్ కాదురా చూతే అయితే జల్దీ ఇంట్లోకి వెళ్ళి ఫాస్ట్ గా ఆంటీ ఇంటికి పిలిచి గుద్దల గుణం పందించింది వచ్చి జంపు నేను అడుగు తీయలే బైక్ సుల్లిగాడు గీనికి అనుకో బొచ్చుగానికి ఇచ్చిండు ఈ బైక్ నేను తెంగిపోతాకు బెంచ్ ఈ బైక్ ఇట్లా తెంగిపోతే నా పేరే మార్చుకుంటా బెంచ్ అన్నా ఒకటి చాయ్ గ్లాసులో ప్యాకెట్ ఇయ్యు అన్నా ఇక్కడ బైక్ ఏది మోడల్ ఇక్కడ బైక్ ఎవడు తెంగిపోయాను రా బైక్ ఏది రా దీని అమ్మ అన్న అడిగిన బానిసర్లో చెప్పిండు దీని అమ్మ బైక్ ఎవడు తెంగిపోయాను రా లాంజోడుకు ఏం చేస్తున్నావు ఇంట్లో మీ గురించి ఆలోచిస్తున్నా కానీ పోయిన పని ఏమైంది అది ఫెయిల్ అయింది కానీ ఒక రౌండ్ వేసుకుందా రౌండ్ అబ్బా మూడలేదబ్బా ఇప్పుడు సరే మంచిది బండి పోయిందన్న విషయం అన్నకు తెలిస్తే చంపి తెంగుతాడు ముందు చంటిగానికి కాల్ చేద్దాం నీ అమ్మ ఇప్పుడేగా రౌండ్ వేసుకుందామంటే మూడలేదన్నావు పోరాడు మర్చిపోయినట్టున్నాడు ఏ సాంగ్ రింగ్ టోన్ పెట్టుకోవాలో కూడా తెలియదు వేస్ట్ పోరాడు అన్నా కానీ ఇప్పుడు ఎందుకు కావాలనిపిస్తుంది దావా మీ ఆడోళ్ళు ఏందో ఏమో ఇవ్వడానికి అర్థంగానే కారు అసలు అరే ఈ బైక్ కూడా తెంగిపోయినరా కాల్ లిఫ్ట్ చేయరా చుల్లిగా అరే ఈ తమ్ముడు అటే వెండి బైక్ తీసుకుని ఇంకత్తలేడు ఈ అక్క నెంబర్ కూడా లేదు అంది అబ్బా నీ అక్క ఆంటీ వాళ్ళ ఇంట్లో ఫోన్ మర్చిపోయాను అంకుల్ వచ్చిన తొందరలో వచ్చి ఎట్లా 1 hour later. అరే నీ అక్క గంట అవుతుంది పోరాడటే వేడి బండి తీసుకొని అరే అత్తగారు పెట్టిన బండిరా అంటే చంటిగానికన్నా ఫోన్ చేద్దాం ఇక ఏంది ఇప్పుడే కదా చేసింది మళ్ళీనా ఈ పోరాడు చెత్త రింగ్ పెట్టుకోడేమో గానీ నన్ను వేసి చంపుతాడు దీని అమ్మ జీవితం అంటే ఈ రోజు ఎందుకో చాలా మూడిగా ఉంది బేబీ ఆహా రామారే అరే తమ్ముడు ఫోన్ ఎత్తురా అసలే అత్తారు పెట్టిన కొత్త బైకు అమ్మ తోడే వీడు ఫోన్ ఎత్తుతలేడు ఆ అన్నకు బైక్ పోయిందని తెలిస్తే నాకు గుద్దం అల్దింగుతాడు ఏం లేదు నేను జంపు అరే తమ్ముడు ఫోన్ ఎత్తురా మళ్ళీ నేనేమన్నా మెషిన్ అనుకుంటానవా ఏంది నువ్వు లేదు ఏదో నేను అలా ఊరికనే అన్నా అంతే అమ్మో నీతోనైనా నాతో కాదమ్మా ఈ పోరని ఫోన్ సైలెంట్ లో పెట్టకపోతే నాకు వాచిపోయేటట్టుంది ఏం లేదు అరే తమ్ముడు ఫోన్ ఎత్తురా లాంజోడుకు గిలాజాలు కొనుకొస్తాను బండేసి కప్పిండి అటే దింగిపోయింది ఇంకత్తలేడు అసలే అత్తగారు పెట్టిన కొత్త బైకు The next day. దెంగే దెంగే తా దెంగే 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 తా దెంగే 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 తా దెంగే దెంగే ఏమన్నా పొద్దున్నేమన్నా కలవడ్డదా దెంగతా అని పాట పాడుతున్నావు చిచి దీనమ్మ నేను గీ పాట పాడేంది అది ట్రెండింగ్ తమ్మా ట్రెండింగ్ దెంగతా ఏం ట్రెండింగ్ అన్నా దెంగతా అది కూడా ట్రెండింగేనా అన్న ఖతం అబ్బా నీ అవ్వ ఈ చంటి కనవల్ల నా ఇజ్జత్ అంతా పోతుంది ఇలా రింగ్ టోన్ చేంజ్ అయిపోతే గుద్ద వాళ్ళు దెంగుతా
A few moments later. మా వాళ్ళు పెట్టిన కొత్త బైక్ ఏది ఎవరికి ఇచ్చినావు? ఉన్నది ఆగలేవే నీ అవ్వ మీ వాళ్ళు కంక పెట్టిర్రు బండేది అత్తది ఆగలేవు ఏది ఎక్కడ వచ్చింది? రాత్రి నుంచి అదే మాట అత్తదాగు అనుడే పచ్చులేదు. అరే నీ అవ్వ ఒరిచొరిచి సావదెంగకో అత్తది ఆగిపో నా బండితో నీకేందే నీ బండి ఎక్కడిది? నీ కుద్దలకెళ్ళి చెవుటాడిసి ఏమన్నా కొన్నావా? ఏమో నా బండి అంటున్నావు, మా వాళ్ళు పెట్టారు కొత్త బండి. దీనికి బండి పోయిందని తెలిస్తే నన్ను బ్రతకనిచ్చట్లేదు ఉన్నదా ఎక్కడ నువ్వు ఓదెంగినవా? ఇయో నువ్వు చిత్రం చేయకే ఎవడన్నా బండి పోతెంగుతాడానే ఏమో నన్న అందా చూస్తే ఓదెంగినట్టే కొడతాంది. నీ అవ్వ అధ్వానం గుద్దలు ఆతుల్లేనోని మొట్ట ఉత్సవమైన అండి లాకేసి పోతానే అంటే బండి పోతెంగినా అంటావు ఏమో నువ్వు ఎలా కన్నేసుకో బండికి ఇంటికి రాకపోతే పెద్ద మనుషులకు పిలిపిస్తా పంచాయతీ పెట్టిస్తాను ఇజ్జత్ దెంగుతా. పొద్దుగల తలకాయ దెంగకు బండి ఎత్తేత్త తెచ్చి బండి ఎటు వాళ్ళు అత్తది కానీ ఇంట్లో ఉన్నాడు అక్క దీని దగ్గర నా ఇజ్జత్ పోయేటట్టున్నది నీ అవ్వ పోరని గుద్దల వాడు వెళ్ళారిన అత్తలేడు నీ అవ్వ నేను అడిగైనా ఇయ్యా అన్నోని అట్లనే ఇయ్యపోతే అయిపో ముందుగా పోయి చంటిగాని గుద్ద వాళ్ళ దెంగతనే ఇటు బయటకు అత్తడు A few moments later. పారడు పౌన్ కోసం అయితే ఇంటికి రాని వట్టంగాలు వాళ్ళు దెంగుతా. వాడు పెట్టుకున్న రింగ్ టోన్ వల్ల నాకు వాసిపోయింది. A few moments later. దెంగే దెంగే తా దెంగే 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 తా దెంగే 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 తా దెంగే 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 తా దెంగే దెంగే ఆ రింగ్ టోన్ పెట్టుకుంటే అద్దాను అడ్డదిడ్డం తిట్టినావు. నువ్వు వాడుతున్నావా పాట? అబ్బా చి నీ అవ్వ ఈ పాట పాడుగా నా నోట్లకి ఎట్లా వచ్చి పాట అవుతుందో ఈ పాట పాడుగా నోటికి పొద్దుగా నడుస్తుంది అదే పాట వస్తుంది అయ్యా కొడుకులు ఇద్దరికి మంచిగానే మోపారు నా గండాన. ఈ డేడా లేవలేదు ఇంకా దొరగారు ఎప్పుడు ఈ పాటికి లేచటోళ్ళే ఎందుకో లేవలేదు మరి. ఈ లేచినాక దగ్గరుండి మరి రింగ్ టోన్ చేంజ్ చేయాలి ఒక్కరిద్దరు ఉండగా వాడితే ఏం కాదు కానీ 10 మందిలో వాడితే ఇజ్జత పోతుంది ఇక A few moments later. ఏం పిల్లగా అత్తగారు పెట్టిన కొత్త బండి ఏదో నడిచే పోతాను ఉంది తాత ఉంది ఉన్నాక నడుచుడు ఎందుకో నీ అంక వేసుకో పీకాల గాని అంటే అది తాత దోస్తు గానికి ఇచ్చిన తాత ఊరుకోయేస్తా అంటే దోస్తు కదా నమ్మద్దో ఈ తక్క నచ్చి తాటాకు దిగిపోతారు మంచిది తాత మంచిది 1 hour later. అరే చంటిగా బయటకు రారా ఏమరా నాన్న ఇదేనా రాకట లోపలికి రారా అత్తగాని చంటిగా ఉన్నాడు విలువ ఫస్ట్ తమ్ముడు ఉన్నాడు ఇంకా లేవలే ఇంట్లోకి రా బిడ్డ ఇంట్లోకి తర్వాత అత్తగాని చంటిగాని విలువే నువ్వు ఫస్ట్ చంటిగాని విలువే చంటిగా రే ఏమైంది బిడ్డ ఏమైందిరా ఎందుకంత గరం అవుతాను నువ్వు కాకా తలకాయ దెంగకు మర్యాదగా చంటిగాని విలువ అరే చంటిగా బయటకు రారా అరే లంజోడికి ఏం చేస్తుండే బయటకు విలువ నీ అమ్మ ఏంటి దాడి పొద్దునే గట్టి కొడుతున్నావు? అరే అన్న వచ్చిండ్రా ఎవరు రకమంటావు ఇక నీతో తప్ప ఏమంతో మాట్లాడాడు అన్న నమస్తేనే. నమస్తే కదా నా బండి ఎదురా ఏ బండి? నీ బండి అయినా నీ బండి ఏది వేసుకురాలేదు నువ్వు? తెలివనట్టు నాటకాలు దెంగకుతమ్మా ఏంటిదే ఏం తెలుసుడు? ఏ గుద్ద నాటకాలు దెంగకు నువ్వు నీ దోస్తు కూడా కలిసి దెంగిపోయినా నా బండేది బండేది పాల్తు లంజోడు ఒక దొంగతనాలు కూడా స్టార్ట్ చేసినవారా లేదు డాడీ అసలు నాకేం తెలియదే. నువ్వు అసలు ఏం మాట్లాడుతానవే? ఏ చూప్ కాక మర్యాదగా నా బండి ఎక్కడుందో నాకు చూపిర్రి నా పెళ్ళం బండి తీసుకురాకపోతే దెంగెత్తా అంటాంది చెప్పరా లండికి అన్న బండి ఏదిరా అమ్మ తోడు డాడీ నాకేం తెలియదే అసలు ఏం అర్థం అయితే లేదే. అమ్మ తోడే నీకేం తెలియదా నీ ఫ్రెండ్ గాడేర్రా చాయ్ గిలాసుల ప్యాకెట్ తీసుకురారా అని బండి అట్లా వాడంటే బండి తెంగిపోయిండు ఆడికైనా నేను బండి అన్నా నిన్ను తమ్ముని దోస్తుగా అన్నా నీ బండికి ఏం గాని అన్నా అన్నాడు ఇద్దరు కలిసి నా గుద్దల గుణపందించిరు అన్న అమ్మ తోడే దీనికి నాకే సంబంధం లేదు. పనికి పోతా అంటే నిన్ను అడిగినా అన్ని తోలిన్నే అంతేనే నిజమే అమ్మ తోడే. సరే తమ్మా సరే నీకేం తెలియదు ముందుగా పనికోరా అంటే ఓనన్నోడు వెనక చీర ఎట్లా వచ్చిండ్రా ఇద్దరు కలిసి మంచి ప్లాన్ వేసి నా బండి తెంగిపోయారు. అమ్మ తోడనా నాకేం సంబంధం లేదన్నా డాడీ మీద ఒట్టానా నన్ను అమ్మన్నా. లంగా పని చేసి నా మీద ఒట్టేస్తాడు దొంగ లంజోడుకు చెయ్యి లంజోడుకు ఫోన్ చేయరా చెయ్యి ఆ లంజోడుకు ఫోన్ చేయి నా బండి తెంగిపోయింది ఫోన్ చేయి. ఫోనా నా ఫోన్ అంటే ఇంట్లో ఉంది చెయ్యిరా ఫోన్ చేయి. ఫోన్ లేదని తెలిస్తే నాకు గుద్ద వాళ్ళు తెంగుతారు ఎట్లా? తమ్మా మర్యాదగా మంచి మాట కొద్ది ఫోన్ చేసి నా బండి ఇక్కడికి రప్పియ్యి. అరే అన్న కన్నిసార్లు చెప్తాను ఫోన్ చేయరా ఫోన్ దియ్యి అంటే అది నిన్న ఎక్కడో ఫోన్ పోయింది డాడీ నాది. నాకు తెలుసు ఈడే నా బండి తెంగిపోయింది ఈడే. అన్నా ప్రామిస్ అన్నా కాదన్నా నమ్మన్నా.
లంచోడుకు ఫోన్ చేయరా అంటే ఫోన్ చేస్తలేడు. అంటే ఈడే ఖచ్చితంగా ఈడే. బండి తెంగిపోయింది ఈడే. నీకు మనోడు తెలియదు ఎవరు తెలియదు, బండి తెంగిపోతావు అరాలాంటికే. అన్న దీనికి నాకే సంబంధం లేదన్నా, నిన్ను కావాలంటే ఆ ఇంటికి తీసుకుపోతా అన్న. అరే అసలు నీడ పెట్టుకుని ఉత్తం దగ్గరికి పోతే ఏమత్తదిరా? అన్న ప్లీజ్ నీకు దండం పెడతా, నన్ను లంగం చేయకే. నేను నన్ను ఇంటికి తీసుకుపోతా, నీ ముందట నన్ను అడుగుతా, నువ్వే చూడు. నాకు నమ్మకం లేదమ్మా. The next day. డాడీ కూడా ఇంటికి వచ్చి నన్ను అడుగుతా నేను లేనని చెప్పే. ఎందుకురా ఏమని కొంపకేసరి పోసి వచ్చినావురా? బా ఏం చేయలేదు డాడీ, ఎవడ నత్తే లేడని చెప్పు అంతే. ఏం చేయండి లేడని చెప్పుడు ఎందుకురా? చెప్పు డాడీ. చల్ నువ్వేం చేసినావో చెప్పంది, నేను చెప్పనే చెప్పా. ఎవడ నత్తే లేడని చెప్పుడు కాదు, తువ్వన పోయి నువ్వు పిలిచి మరి నువ్వు ఇంట్లోనే ఉన్నావు అని చెప్తా నేను. నీ అవ్వ డాడీ అన్నంత పని చేస్తాడు. ఈపుకోకే అంటే గుద్దలు పెట్టేటట్టున్నాడు. అంటే అది డాడీ చంటిగాని వాళ్ళు అన్న షాప్కి పోయిరా అని బైక్ ఇత్తోడు తెంగిపోయిండే అనుకున్నా. నువ్వు నిన్న 2 రోజులు ఉంది ఇంటికి రానప్పుడే అనుకున్నా నేను. ఎందుకా ఎడమ కన్నా అదురుతుంది అనుకున్నా. ఇది ముచ్చట. గాడిదున్న ఒక బండి తెంగిపోయింది సోయలేదా? గుదాడుకునేదన్న సోయి ఉంటుందా లేదా? అబ్బా డాడీ నీకు దండం పెడతా కూడా నత్తే లేడని చెప్పు చాలా అంతే. A few moments later. అన్న నీ బండికి నాకే సంబంధం లేదన్నా, నిజమన్నా. అన్నా నాన్న గుద్ద కింద మంట పెట్టింది చాలదారా? ఇంకా అన్నా అంటన్నావా? అన్నా అరే నిజమన్నా, నాకేం తెలియదు అంటే నమ్మతలేవేది, నాకేం తెలియదు. అరే నీకు మందోడు తెలియదు మనోడు తెలియదు అరా బండి తెంగిపోవడానికి? అరే ఏంది కాక నువ్వు బండి తెంగిపోయినందుకు ఎంకరేజ్ చేస్తానవా తిడుతున్నావా? తిడతానా బిడ్డ తిడతానరా? ఏమో నీ తిట్టుడేందో నువ్వేందో నాకైతే తిట్టినట్టు అనిపించలేదు. తాపకు మనోడు తెలియదా మందోడు తెలియదా బండి తెంగిపోవడానికి అంటే ఏమన్నట్టు? అంటే వేరేటోని బండి అయితే తెంగిపోనియా? అరే నిన్న అట్లా అన్నే బిడ్డ. మరి ఏందే చేసింది ఏదో మంచి పైన అయినట్టు. A few moments later. పంతులు గారికి ప్రణామాలు. బోలరే నన్న చెప్పరా నన్న బోలో. పంతులు గారు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. వేరేటోతో పోతా అంటుంది, అది పోతుందా ఉంటుందా? పోతుందిరా నాన్న పోతుంది. పోతుందా పంతులు గారు? పక్కా పోతుందా? పోతుందిరా నాన్న పక్కా పోతుంది. ఒక్కసారి పోతా అని ఆలోచన వచ్చిందంటే అది పోతుంది కాగదంతే పోతుంది. అంతేనా పంతులు గారు? అంతేనా? గురుగారికి ప్రణామాలు. ప్రణామాలు పక్కకెట్టి నా పక్కకి వచ్చి పనేంటిది ముందట పెట్టు. అంటే అది మా ఆయన బండి కనిపించలేదు 2 రోజుల నుండి. ఏం చేద్దామంటావు? నన్ను ఎనుకులడకరమ్మంటావా? అయ్యో కాదు పంతులు గారు, బండి ఏది అని మా ఆయన అడిగితే ఉన్నది వస్తుంది అంటాడు గాని వస్తలేదు. ఇంతకు బండి ఉన్నట్టా పోయినట్టా? బండి ఉన్నట్టా లేనట్టా అంటే ఏం చెప్పు అంటావు? బండి లేదు తెంగిపోయిండు. ఉత్త చేతులు గోధుమ రొట్టెలు అయినాయి. పోతంగిండి అయితే నేను అనుకున్నది అయింది. 2 రోజులు బండి ఇంటికి రాకపోతే ఎన్నో పోతంగిండి అనుకుంటాను నాడికైనా. పంతులు గారు ఇంతకు బండి ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి, ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నోడా అని గుద్ద తెంగిండు. నిజమా పంతులు? నిజంగా వస్తుందా బైకు? నిజంగా ఇంటికి వస్తుందా పంతులు? చెవుల్లో చెల్లు పెట్టుకున్నా ఏమదానా వస్తుందనేగా చెప్తున్నా. అయ్యో మంచిది పంతులు గారు, మంచిది. A few moments later. అరే చిచుగా. చీచు ఏంద్రా చీచు? అరే అని పేరు చిచు అన్న ఆగలేవే. చీచునో మొట్టనో పేరుతో మనకేం పని? బయటకు విలువని లౌడగాని. అంకుల్ చీచుగాడు ఉన్నాడా? రే ఉన్నాడా ఏంద్రా? బయటకు రామని. అరే ఏందన్నా నువ్వు ఎందుకంత తొందర ఉచ్చాపుకోతేరా? నా బండి దింగిపోయింది కాక నా విన్నే పంచులు ఎత్తాడు సుల్లిగాడు. ఒకసారి నా బండి నా చేతికి రానిరా, ఒక్కొక్కని ఉచ్చలు ఓపిత్తా. అంకుల్ చీచుగాని బయటకు విలువరే. అరే చీచు బయట నీ దోస్తుగాడు వచ్చి పిలిచేదే వెళ్తాడు, నడు బయటకు. ఏంద్రా న్యూసెన్స్ నడు. అరే ఏంది డాడీ నువ్వు ఎవరు వచ్చినా లేడని చెప్పు అన్నగా మళ్ళీ ఎందుకున్నా అని చెప్పిన వచ్చి నీ అవ్వ. అరే మీరు మొడ్డలు ముడేసుకొని బాగానే తిరుగుతారు కారా. నీ జిగిరిక జాన్ అని చెప్తావు కదా, ఆడే వచ్చిండు వానికి లేవని చెప్పన్నా. అసలు ఆనికే లేనని చెప్పాల్సింది డాడీ. నీ అవ్వ ఏంది నువ్వు అన్న? నమస్తేనే. నమస్తే లేదు మొడ్డలేదు, నా బండేదిరా, నా బండేది అన్న. అదేంది ఇదేంద్రా? బండి ఎక్కడుంది చెప్పు మర్యాదగా. బండేది అంటే అది బండి పోయిందన్నా. ఏమ్రా నేను ఎర్రిప్పుకు సుల్లిగానిలాగా కనిపిస్తానా? బండి ఓడేంద్రా? ఎర్రిప్పుకు అని కాదన్నా, ఆ రోజు షాప్ ముందట పెట్టిన బండి ఎవడో దెంగిపోయినా. బండి దెంగిపోవడేంద్రా? ఏమ్రా చంటిగా మళ్ళా కథేటల్లిర్రా ఇద్దరు కలిసి. బీపీలు ఎవనే కూర నాకు కథ లేదేం లేదన్నా. దీనికి వానికి బండికి ఏం సంబంధం లేదన్నా. గాచారం మంచిగా లేకపోతే గాడిది కూడా గుద్దతో నవ్విందట్రా.
ఇద్దరు కలిసి నా బండి దెంగిపోయి మీ దాంట్లో మీరే సాక్ష్యాలు చెప్పుకోర్రి, నేను ఎర్రిపోకును. అరే నిజమన్నా, నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం లేదంటే నమ్మతలేవేంది? తమ్ముడు మర్యాదగా మీరు దెంగిన నాటకాలు చాలు గాని మీరు ఇద్దరు కలిసి దెంగిపోయినా నా బండి ఎక్కడున్నది మర్యాదగా తెచ్చియ్యుర్రి. అరే నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అన్న? బండి మేము దెంగిపోలే, షాప్ దగ్గర పెడితే కూడా దెంగిపోయింది అని. బండి నాది, బండి ఇచ్చింది నేను, మళ్ళీ ఉల్టా నాకే అర్థమైతలేదు అంటారా? అట్లనా కాక వీళ్ళిద్దరు లంగా సుల్లిగాళ్ళు ఉన్నారు. మర్యాదగా నా బండి నాకు రాపోవాలి. ఎవ్వరిని నిడిచిపెట్ట పోలీస్ స్టేషన్ లేసి గుద్దంత వాళ్ళు దెంగిపిత్తా, కాక నీ గుద్ద కూడా వాళ్ళు దెంగిపిత్తా. అరే ఎర్రిప్పుకు ఉన్నవేందన్నా నువ్వు? నీ బండి నేను దెంగిపోయి నేనెందుకు కంప్లైంట్ ఇస్తా పోలీస్ స్టేషన్ లో? నా మీద నేను కంప్లైంట్ ఇచ్చుకుంటానా? చెప్తే అర్థం చేసుకోవేందన్నా నువ్వు? ఒకటే సావా దెంగుతాను నా బండి అని. నేను నాకు ఆన్య కానలేదా బండి? నీ బండి కుదరా సొల్లి. అరే నువ్వు కంప్లైంట్ ఇచ్చుడేంద్రా నా బండికి? ఎప్పుడు గుద్దతోనే కాదన్నా, అప్పుడప్పుడు బుర్రతోని కూడా ఆలోచించు. ఆ రోజు బండి పోయిందని చంటిగానికి చెప్తామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేడు. అసలే అత్తగారు పెట్టిన కొత్త బైక్ పోయిందని తెలిస్తే నువ్వు ఏడ ఫీల్ అవుతావు అని నేనే డైరెక్ట్ పోయి కేసు పెట్టినా అన్న పోలీస్ స్టేషన్ లా. నిజమా? ఇదంతా నిజమా? నిజమేనా? అరే జోకులు చేయడానికి నువ్వేమన్నా నా బామ్మారిదివా అన్న? నిజమేనా అని అడుగుతావు. అంత నమ్మకం లేకపోతే పోలీస్ స్టేషన్ కోదాంపా. నువ్వు ఇప్పుడు ఎన్నన్నాను తమ్ముడు? నువ్వు నోటికి వచ్చిన మాట అంటున్నావు, ఎన్నన్నాను నువ్వు? నేను పడతా. నా బండి అత్తగారు పెట్టిన కొత్త బండి నాది, నాకు దొరకపోవాలి, అప్పుడు చెప్తాను ఈ సంగతి. A few moments later. సార్ నమస్తే. మొన్న బండి పోయిందని కంప్లైంట్ ఇచ్చిన సార్, దొరికిందా? నేనెవరో తెలుసా? ఎస్ఐ లింగం సార్. ఈ లింగం సార్ ఉంటే పెండింగ్ కేసులు ఉండవు, పెండింగ్ కేసులు ఉంటే నేనుండను. అంటే బండి దొరికిందా సార్? ఇలా నా బండి ఇంటికి రాకపోతే నా పిల్ల వాళ్ళ ఇంటికి దెంగెత్తా అంటుంది సార్. అవునా? దెంగిస్తే మంచిదే కదా. మంచిదే కానీ సార్, పెద్ద మనుషులో పిలిపించి పంచాయతీ పెట్టిపిస్తాడు సార్ బండి పోతెంగినా అని. ఇలా బండి దొరికిందా లేదా చెప్పురు సార్. బండే కాదు, బండితో పాటు బండి తెంగిపోయిన దొంగ కూడా దొరికాడు. ఇంతకీ ఎవరి పెళ్ళాం సెంటిమెంట్ ఫెల్లో? బండి ఉన్నారు సార్, బండి తెంగిపోయింది ఎవడు సార్ ఇంతకు? ఆ పిచ్చోని తీసుకురండి. ఈయన అయ్యా బండి అడుగు తేలేని నా బండి తెంగిపోతావారా లంజోడక? అన్నా నేను తెంగిపోలే అన్నా, నీ బైక్ అన్నా నేను తెంగిపోలే అన్నా. నువ్వు కాక ఇంకోటి తెంగిపోయిన చూతే. నో బండి తెంగిపోయింది ఈడు కాదు, వీనెనక వేరే మనిషి ఉన్నాడు. ఎవడు సార్ ఆడు? ఎవడాడు? అయినా నా బండి తెంగిపోవాల్సిన అవసరం వానికే ఉంది. ఎవడు సార్ ఆడు? ఏ క్యూట్ దొంగ, నిన్న బండి ఎవడు తెంగిపోమన్నాడు? వాని పేరు చెప్పు. చంటన్న తెంగిపోమన్నాడు సార్. చంటిగాడా? అవును వాడే. మరి మీరు విన్నది నిజమే. వాళ్ళన్న బైక్ వాడే తెంగిపోతాడు సార్. అవునా? ఈ దొంగ బాబు కాదు, వాడే చెప్తాడు. చెప్పరా దొంగ చంటి బాబు? చెప్పురా, నా బండి తెంగిపోవాల్సిన అవసరం నీకేంద్రా? అరే చంటి నువ్వు కాదని చెప్పురా. అంటే అది అన్నంటే నాకు చిన్నప్పటి నుండి పగుండే సార్ కొంచెం. పగనా? నా మీదేం పగరా నీకు? అవును, అన్న మీద నీకెందుకు పగ? అంటే అది సార్, అన్న చిన్నప్పుడు ఊకే నీ పెళ్ళాన్నిస్తావా ఎక్కడ కలిసినారే తమ్మి పెళ్ళాన్నిస్తావా అనేటోడు. ఇని పెళ్ళని నాకే మరదలు నాకే కదా అనేటోడు. నాకు అస్సలే నచ్చపోవు సార్. అందుకే అన్నకు అన్న పిల్లని తెచ్చిన బండి తెంగిపోయినా సార్, అంతే, వేరేం లేదు సార్. అరే పిల్లనిస్తామంటే బండి తెంగిపోడేంద్రా? ఇది భలే ఉంది. పిల్లని ఇస్తామంటే బండి తెంగిపోడేంది? ఇల్లిగా మొడ్డ గుడిపినావు కదరా. హలో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మన 18+ లెజెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.